శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాన్మ. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 852 నామము సర్వోపనిష ఉద్గుష్ట. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వోపనిష ఉద్గుష్టాయ నమః అని చెప్పాలి. సర్వ సకల ఉపనిషత్తుల చేత ఉద్గుష్ట బహుత ప్రతిపాదింపబడినది, ప్రశంసింపబడినది. కర్మకాండ జ్ఞానకాండ కలిసి ఉన్నవే వేదాలు. ఆ వేదాలలో ప్రతిపాదింపబడిన అతి ముఖ్య విషయాలన్నీ మళ్ళీ వేరే సంకలనము చేస్తే వచ్చినవే ఉపనిషత్తులు. మోక్షాన్ని పొందేందుకు యోగ జీవన విధానము గడిపేందుకు ఈ ఉపనిషత్తుల ఉపకరిస్తాయి. వేదాలకు అంతమునందు చెప్పబడిన ఈ ఉపనిషత్తులను వేదాంతాలని, వేద శీర్షాలని, శృతి శిరస్సులు అని కూడా అంటారు. జ్ఞానులు, విబుధజనులు, పండితులు అందరూ నెత్తి మీద పెట్టుకొని గౌరవించే ఈ ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడే విషయాలన్నీ అమ్మవారి గురించి, అమ్మవారి సృష్టి గురించి, సృష్టి ప్రణాళిక గురించి, ఇలా ఎన్నో విషయాలు అమ్మవారి పరంగానే ఉంటాయి. కెనోపనిషత్తు అని ప్రత్యేకంగా అమ్మవారి శక్తి సామర్థ్యాలను గురించే వివరిస్తుంది. ఈ ఉపనిషత్తులు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ అందరూ తప్పక చదవవలసినవి, ముఖ్యమైనవి అయిన ఉపనిషత్తులు 10 ఉన్నాయి. ఇవి ఈశా, కేన, కట, ప్రశ్న, ముండుక, మాండుక్య, ఐతరేయ, తైత్తిరీయ, ఛందోకోప, బృహత్తరాణ్య ఉపనిషత్తులు. వీటినన్నిటిలో అమ్మవారి తత్వము తప్పకుండా ప్రతిపాదింపబడుతుంది. ఈ విషయము శృతి శ్రీమంత సింధూరీకృత పాదబ్జధూళిక అనే నామంలో ముందే చెప్పబడింది. సర్వ ఉపనిషత్తుల్లోనూ బహుధ ప్రశంసింపబడి ప్రతిపాదింపబడినది అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. సర్వోపనిష దుదుక్ష్ట సకల రహస్యోపనిషత్తులందును అధికముగా దండోర వేయించబడే చెప్పబడినది. సకలోపనిషత్తులందు రహస్యాతి రహస్యంగా బోధింపబడిన శక్తి స్వరూపము. ఐతరేయోపనిషత్తులందలి రహస్య వాక్యముదాయంచే అత్యాధికంగా ప్రతిపాదింపబడినది యాదేవా విద్యాయ అనుచోట ఉపనిషత్తునకు రహస్యమని వ్యాఖ్యానము చేసిరి. కావున ఉపనిషత్ శబ్దమునకు రహస్యమని అర్థము. ఆ ఉపనిషత్పద్మునక్యుత్పత్తి కూడా శ్రీ ఆచార్యుల వారిచే ఉపనిషత్యస్మిన్ పరమం రహస్యం ఇది ఉపనిషత్ జీవేశ్వరాల దైత్యమును పోగొట్టి పరమరహస్యమగు అద్వైత భావమును కలిగించి అజ్ఞానమును పోగొట్టునది ఉపనిషత్ అని చెప్పబడినది. ఇక్కడ ఉత్కృష్టము అనగా రూప్యామార్థము, అధికమగు అర్థము ఘోషాతత్వార్థములోనే ఇమిడి ఉన్నది. నిఘంటువులందు అధికంగా గుహష్టమునకు ఘోషణమని చెప్పబడినది. కావున ఉద్ ప్లస్ ముష్ట శబ్దంలోని ఉత్ అన్ పదమునకు ఐక్యరూపమార్థమగు ఐక్యరూప్యము అనగా వేదాంతమునందు ఉపనిషత్తునందు చెప్పబడిన సగుణ బ్రహ్మోపాసనములకు అన్నిటికీ భేదం లేదని అర్థము. మొత్తం మీద ఉద్గుష్ట అనగా ఉపనిషత్తుల వలన భేదరూపమున చెప్పబడిన సగుణ బ్రహ్మోపాసనములన్నిటి చేత అధికముగా బోధింపబడినది అని అర్థము. ఈ విషయము సర్వవేదాంత ప్రత్యయము అను సూత్ర భాషమందు స్పష్టంగా చెప్పబడినది. ఇది 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 853 నామము శాంతితీత కళాత్మిక. శ్రీమాత్రే నమః. 8 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శాంతితీత కళాత్మికాయ నమః అని చెప్పాలి. శాంతి, శాంతికి అతీత, అతీతంగా ఉండు, కళ యొక్క ఆత్మిక స్వరూపిణి. మనలోని స్తబ్దత శాంతి కాదు, మనలో పెళ్ళుబికే ఆనందం యొక్క నిలకడ స్థితిని శాంతి అనాలి. జాయ్ ఎట్ రెస్ట్ ఈజ్ పీస్. మోక్షచ్చే కలిగిన ప్రతి జీవికి తప్పనిసరిగా ఈ శాంతి స్థితి ఉండి తీరాలి. ఈ స్థితి లేనివాడు, రానివాడు నిరంతరం ఘర్షణలోనూ ఆతృత ఆవేదనలోనూ ఉంటాడు. ఇటువంటి శాంతికి కూడా అతీతంగా ఉండే పరమ ఉత్కృష్టమైన ఒక అనుభూతికి సంబంధించిన స్థితిలో అమ్మవారు ఉంటుంది.
సహస్రార చక్రంలోని బిందు స్థానంలో మన కుండలిని శక్తి అయ్యవారితో కలిసి ఉన్నప్పుడు మనకి అనుభూతి దక్కుతుంది తప్ప ఇతర సమయాల్లో ఉండదు. ఇది నిరాతిశయ జ్ఞాన స్వరూపం, శాంతికి అతీతమైన ఒక దివ్య కళా స్వరూపం అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. శాంతితీత కళాత్మిక, శాంతితీతిక కళ పరమాత్మ కళ స్వరూపురాలు. ఆకాశం ముందున్న కళకు శాంతితీత కళలని పేరు. ఈ శాంతితీత కళా స్వరూపము శైవాగమునందు ద్వైతభావము లేనిది, జ్ఞానానందములను కలిగించుచున్నది. అగు ఒక అవస్థకు శాంతితీత కళ అని పేరు అని గలదు. తత్ స్వరూపురాలు 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక ఎవరైనా మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.